హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే జావాలో మనకి టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి జావాలో. అలాగే మీకు ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్ ఫర్ రైటింగ్ ఏ జావా ప్రోగ్రామ్ స్పెసిఫికల్లీ. మనం టూల్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఇన్ మార్కెట్లో కానీ, అంటే రైట్ ద జావా ప్రోగ్రామింగ్ స్పెసిఫికల్లీ. మార్కెట్లో అవైలబుల్ ఉన్న టూల్స్ ఏంటి, అలాగే మనం జావా ప్రోగ్రామ్ అనేది దేంట్లో రాయాలి, మనం దానికి సాఫ్ట్వేర్ ఉండాలి, మనకి ఏమైనా రాయాలి జావా కంపేర్ చేసి మనకి అవుట్పుట్ రావాలంటే కంపల్సరీగా మనకి జావా ప్రోగ్రామింగ్ ఒక టూల్ అనేది మనకి అవసరం. ఎందుకంటే మన జావా అనేది కోడ్ రాసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ రావడానికి కోసం మనం టూల్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో ఏమేమి టూల్స్ ఉంటాయి అండ్ అలాగే కెన్ యూ యూజ్ ద నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ ఎడిట్ ప్లస్ టు రైట్ ఏ జావా ప్రోగ్రామ్. దీంట్లో కూడా మనం జావా ప్రోగ్రామింగ్ రాయవచ్చా అని కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్ ఇన్ రైటింగ్ జావా ప్రోగ్రామ్ స్పెసిఫికల్లీ. మన టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయంటే ఇన్ మార్కెట్లో జావా టూల్స్ ఎక్లిప్స్, ఇంటెలిజే, ఐడిఏ అండ్ నెట్ బీన్స్, అలాగే విజువల్ స్టూడియో కోడ్. ఈ టూల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ టాప్ 4 టూల్స్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదా జావాలో నేను ఎక్లిప్సే ఎక్కువగా మనం అదర్ ఫోర్స్లో నేను ఎక్లిప్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్లిప్స్ అంటే చాలా ఈజీగా మనం జావా అనేది రైటింగ్ కోడింగ్ అనేది ఈజీగా మనం రాయొచ్చు ఎక్లిప్స్లో. అందుకు నేను ఎక్లిప్స్లోనే జావా ప్రోగ్రామింగ్ ఎలాగా రాయాలి, అలాగే ఏమేమి వేరియబుల్స్ ఉంటాయి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్లిప్స్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటే ఐడిఈస్ అంటే మనం ఐడిఈస్ అంటే ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఎక్లిప్స్, ఇంటెలిజే ఐడి అండ్ నెట్ బీన్స్, అలాగే విఎస్ కోడ్. మనం విజువల్ స్టూడియో కోడ్ కూడా విఎస్ కోడ్ అని అంటాం. ఎక్లిప్స్ అనేది ఓపెన్ సోర్స్, పవర్ఫుల్, హైలీ కస్టమైజబుల్ యూజర్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ మనకి యూజ్ చేసుకుంటాం ఎక్లిప్స్ అనేది. ఇంటెలిజే కూడా మనకి ఈజీగా కంపారిజన్ చేసుకోవడానికి, అలాగే డీబగ్గింగ్ కూడా ఈజీగా ఉంటుంది, అలాగే ప్రొఫెషనల్ కూడా ఉంటుంది ఇంటెలిజే అనేది. నెట్ బీన్స్ కానీ ఇది అఫీషియల్ ఒరాకిల్ ఐడిఈ, ఇది ఒరాకిల్ అనేవాడు మన నెట్ బీన్స్ అనేది ప్రొవైడ్ చేశాడు. అలాగే విఎస్ కోడ్ కూడా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ మన ఫైల్స్ అనేది ఫైల్ సెర్చర్ కానీ ఫైల్ ఫోల్డర్స్ కానీ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి విఎస్ కోడ్ కూడా యూజ్ చేస్తారు చాలామంది. అలాగే లైట్ వెయిట్ ఎడిటర్ కూడా, అండ్ జావా సపోర్ట్ వయా ఎక్స్టెన్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజింగ్ ద విఎస్ కోడ్ ఆల్సో. మోస్ట్లీ నేనైతే మీకు ఎక్లిప్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్లిప్స్లోనే నేను కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అనేది మీకు ఈరోజు అయితే ఎక్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. ఎక్లిప్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ సెర్చ్లో ఎక్లిప్స్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మనకి ఎక్లిప్స్ ఓపెన్ కోఆర్డినేషన్ ఫస్ట్ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు డౌన్కి రావాలి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇది ఇనిషియల్ ఫర్ ద ఫేవరెట్ డెస్క్టాప్ ఐడిఈ ప్యాకేజెస్ అని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ x86x64 ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అవుతుంది. చూసారు కదా, ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను.
ఆల్రెడీ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఇన్స్టాల్ ప్రాసెసింగ్ ఏంటో అనేది చూద్దాం. ఓకే, ఓపెన్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఇంకా అడుగుతుంది ఎక్లిప్స్ అండ్ ఐడిఈ ఫర్ ద జావా డెవలపరా, లేకపోతే ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ద ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపరా అండ్ ఎక్లిప్స్ ఐడిఈ జావా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నది. అంటే మనకి ఇక్కడ మనకి జావా డెవలపర్ అంటే మనకి కోర్ జావా అనేది కూడా మన ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ అని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ది ఎంటర్ప్రైజ్ ఆఫ్ జావా అండ్ వెబ్ డెవలప్మెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే మనకి ఎక్కువ స్పేస్ కావాలి ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ది ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలప్మెంట్కి. అందుకే నేను ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ద జావా డెవలపర్ కింద నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయాలి. ఇది ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అనేది అవుతుంది. మీకు కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ చేయడానికి. అలాగే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కెన్ యూ యూజ్ ద నోట్ ప్యాడ్ ప్లస్ నోట్ ప్లస్ ప్లస్ అండ్ ఎడిట్ ప్లస్. నోట్ ప్యాడ్లో కూడా మనం జావా అనేది రన్ చేయొచ్చు. అలాగే నోట్ ప్లస్ ప్లస్ కూడా మనం రన్ చేయొచ్చు అండ్ ఎడిట్ ప్లస్ కూడా రన్ చేయొచ్చు. కానీ మన జావా అనేది దీంట్లో కూడా ఈజీగా మనం రన్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్ని టాస్క్లు అనేది కొంచెం మనకి అర్థం కాదు. ఏంటంటే మనం సపోజ్ మనం కంపేర్ చేసినప్పుడు కానీ మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు కానీ మనకి ఏంటంటే మన లాజిక్ గురించి ఆలోచించాలి తప్ప మళ్ళీ మనం నోట్ ప్యాడ్లో ఏది నొక్కాలి అంటే ఎలా ఎలా ఇన్స్టాల్ అదే లైక్ ఎలా మనం ఇన్స్టాల్ చేయాలి, అలాగే మనకి జావా అనేది కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని మనకి ఎక్కువ టాస్క్ అనేది ఎక్కువ ఉంటుంది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో. కానీ టు కంపేర్ టు రన్ ద జావా ఫైల్స్ యూజింగ్ ద కమాండ్ లైన్ లైక్ జావా సి అండ్ జావా అండ్ నో సిండెక్స్ హైలైట్. అంటే మన సిండెక్స్ అనేది హైలైట్ అవ్వదు, మనకి కలర్ఫుల్గా ఉండదు. మనం కోడ్ రాసినప్పుడు మనకి నీట్గా అనేది మనకి కనిపించదు ఈ యూజ్ చేసినప్పుడు. అందుకే మనం ఎక్కువగా ఎక్లిప్స్ అనేది ఇంటెల్జే ఐడి అనేది ఎక్కువ మందిగా యూజ్ చేస్తారు. ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. చాలా మంది కూడా మనం ఎక్కువగా ఎక్లిప్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే ఇంటెల్జే అనేది కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తారు.
మనకి ఐడిఈ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆటో కంప్లీట్ అండ్ కోడ్ సజెషన్స్. అంటే మనకు ఆటోగా మనం ఏమీ రాయక్కర్లేదు. సపోజ్ మనం క్లాస్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా మనకి క్లాస్ అనేది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆటో కంప్లీట్గా మనకి కోడ్ అనేది వచ్చేస్తుంది. అంటే కోడ్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఐడి వల్ల యూజ్ ఏంటంటే అంటే రియల్ టైమ్ ఎర్రర్ డిటెక్షన్. అంటే మనం రియల్ టైంలో మనం ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు కూడా అది రియల్ టైమ్ ఎర్రర్ డిటెక్షన్ మనకి ఆల్రెడీ చూపించేస్తుంది దాంట్లోనే. అండ్ ఈజీగా డీబగ్గింగ్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ కానీ లైక్ ఇంటిగ్రేషన్ విత్ వేరే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కానీ మనం ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఐడి వల్ల బెనిఫిట్ ఏంటంటే. అండ్ నోట్ ప్యాడ్ కానీ అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ కానీ అండ్ ఎడిట్ ప్లస్ కానీ ఇదేంటంటే మనకి బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ సమ్ కంపేర్ చేసినప్పుడు జావా కోడ్ని మాన్యువల్గా యూజింగ్ టెర్మినల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ కానీ అలాగే జావా సి అనేది అండ్ రన్ కంపేర్ చేసినప్పుడు జావా సి అనేది కంపేర్ చేయాలి. ఆ తర్వాత రన్ ఇట్ ద యూజింగ్ ద జావా అనేది మనం మనకి చెయ్యాలి. దాంట్లో ఇలా కాకుండా ఒక టెర్మినల్ ఉంటుంది. టెర్మినల్ బట్టి మన కమాండ్ ప్రాంప్ట్లో ఏమీ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ టెర్మినల్లోనే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు జావా అనేది. నేను ఆల్రెడీ ఎక్లిప్స్ అనేది డౌన్లోడ్ చేశాను, ఆల్రెడీ ఉంది. అది మీకు ఓపెన్ చేస్తాను. ఇది ఇంకా స్లోగా ఉంది సిస్టము. ఓకే, ఇక్కడ లాంచ్ అని అడుగుతుంది. లాంచ్ చేయండి. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, ఈ క్లిప్స్ అన్నీ మనకి ఆల్రెడీ నేను
ఇన్స్టాల్ అయిపోయింది. ఈరోజు ఇంతేనంది. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్ ఫ్రమ్ రైటింగ్ ద జావా ప్రోగ్రామ్ స్పెసిఫికల్లీ, అండ్ కెన్ యూ యూజ్ ద నోట్ ప్యాడ్ ++ అండ్ ఎడిట్ ప్లస్ టు రైటింగ్ ద జావా ప్రోగ్రామింగ్. మీకు ఈ 2 కాన్సెప్ట్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎక్లిప్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.